కూటమి పాలనలో అరాచకాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఒక నిజాయితీపరుడైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. పార్వతీపురంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళా అభ్యున్నతికి అన్ని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నాయకులు వారి కోసం ప్రకటించిన సూపర్ 6 హామీలను ఏం చేశారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మహిళాభ్యున్నతి, సాధికారతపై శ్రద్ధ, చిత్తశుద్ధి ఎక్కడ ఉందన్నారు. వెన్నుపోటు తప్ప ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన వీరికి లేదన్నారు. ఆడబిడ్డలకు ఇస్తామన్న తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళాభ్యున్నతి జగన్మోహన్ రెడ్డితోటే సాధ్యమని చెప్పారు. దాదాపు 11 పథకాలు వారి కోసమే అమలు చేశారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళ పాలనలో అరాచకాలు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా అఘాయిత్యాలు ఏ రకంగా జరుగుతున్నాయి, వాటిని కప్పిపుచ్చడానికి ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఏ రకంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా దారుణం. మొన్న సాక్షి ఛానల్లో 6వ తారీఖున ఒక డిబేట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చి ఆ నెక్స్ట్ డే నుంచి దీనికి రాజకీయ రంగు పొలవడం స్టార్ట్ చేశారు. నీచ రాజకీయాలకు ఈరోజు కూటమి ప్రభుత్వం తెర తీసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే 6వ తారీఖున ఘటన జరిగితే 7వ తారీఖున లోకేష్ గారు ట్వీట్ చేయడం, 8వ తారీఖున టీడీపీ శ్రేణులందరూ కూడాను కంప్లైంట్లు ఇవ్వడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు ఆఫీసు నుంచి ప్రెస్ నోట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారు ఈవినింగ్ మళ్ళీ ట్వీట్ చేయడం, అంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. సడన్గా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారు, దీన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చి ఇంత రక్తి కట్టిస్తున్నారని చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల్ని కప్పిపుచ్చడానికి ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని తన హత్య జరగడం, అది కూడా మద్యం బాటిల్తోటి తల పగలగొట్టి చంపినటువంటి తీరు, తన్మయ్ చనిపోయిందని చెప్పేసి ఈరోజు పేరెంట్స్ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినటువంటి తీరు చూస్తే నిజంగా బాధాకరం. ఎందుకనంటే తను తప్పిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు పట్టించుకోలేదు, కనీస విచారణ చేయలేదు అనడానికి నిదర్శనం ఏంటి అని అంటే 6 రోజుల తర్వాత పురుగులతో కూడినటువంటి తన్మయి శవం ఆ చుట్టుపక్కలే దొరకడం, అంటే కనీసం పోలీసులు వెతకడానికి కూడా ప్రయత్నం చేయలేదు అన్నది సుస్పష్టం. అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉందా, బాలికలకు రక్షణ ఉందా? ఈరోజు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఇంటి బయట ఆడుకున్నా కూడా ఆడపిల్లలకి రక్షణ లేనటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. సంవత్సరం కాలానికే తీవ్ర వ్యతిరేకత గ్రామాల్లో, మామూలు వ్యతిరేకత కాదు, తీవ్ర వ్యతిరేకత.